దాన్ని ఎవరు అంగీకరించి తమ హృదయాలు విప్పుతారో అది ప్రాంత సేవ పరిచయం ప్రేమించి సభాపీఠ వాగ్దానాలను బట్టి నిబంధనలను బట్టి సర్వశక్తిపడి సువార్తను ప్రకటించమని చెప్పిన మాటను బట్టి పితల దినాల్లోనే పునాదులు వేసి ఇతర దినాల్లో పరిచయం కొనసాగించి రెండవ తరముగా మా చేతులకు అప్పగించిన దానిని ప్రపంచంలోని భూభాగంలోనికి అనేక ఖండములోనికి అనేక దేశాలలోనికి అనేక రాష్ట్రంలోనికి అనేక జిల్లాలలోనికి సేవను చేసుకుంటున్నారు. ఈ పరిచయం మీద కొనసాగించుకుంటున్నారు. ఆయా కాలాల్లో మిగిలిన వారు మమ్మల్ని ప్రేమించి మాకు భాగ్యముగా ఆధిక్యతగా మీరు పనిచేసే అవకాశాన్ని మాకు ఇచ్చినారు. మా పీరియడ్ ఆఫ్ టైం ఈజ్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. మా సమయము అది కొంతకాలం, ప్రణాళిక శాశ్వత కాలం. ప్రభా, మీరు మాకు అప్పగించిన పనిని నమ్మకంగా పనిచేటకు నమ్మక పనివాడిగా కూడినకు సహవాసం ఆశిస్తూ ఉండగా అటు వారిగా మమ్మల్ని సిద్ధపరచుకున్నట్టుకు సహాయం చేయండి. ఈ సమయంలో ప్రభా, ఈ గ్రామాన్ని ప్రేమించి అనేక త్యాగముతో ప్రభానికి తలతో మీ ప్రవేశ వాగ్దానాన్ని ఆధారం చేసుకొని ప్రభా ఇక్కడ పరిచయ ప్రారంభించడానికి ప్రభా ఇతర మందిరం నిర్మాణం చేసుకోవడానికి మీరు సహాయం చేస్తున్నారు. మీరు మహిమలో ప్రవేశించుండగా మీ నామానికి మీరే మహిమ ఘనత సమకూర్చుకున్నాను. ఇంకొకటి అప్పగించుకుంటూ యేసునామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క కుమారుని పరిశుద్ధాత్మ నామములో Samo Balayu Jivamana Jnani Professor Pyarage Pyarage Siddhartha के नाम में के पास ये ज्ञान के विद्यार्थी दूर करना देव दोय वो आपकी आपका मार्ग वो आपके निष्कर्ष की सेवा का मतलब देवी स्वामी वो आपके आशीर्वाद और के निदान देवनाथ ने विद्यार्थी करने सिलसिला एकत्र मतपेंड में एक करना खाना आशीर्वाद ये आमीन. కింద కూర్చోలేని వారు ముందుకు కూర్చోండి. తర్వాత చేసి కూర్చునే వాళ్ళు వెనక్కి వెళ్ళండి. కూర్చోండి. కాదు, శుద్ధి యొక్క సమాప్తంలో జీవనాల కొరకు కాదు, ప్రాణుల కొరకు కాదు. శుద్ధి యావత్ యొక్క నిర్మాణం యొక్క ఉద్దేశము మానవుని ఉద్దేశించినటువంటి ఉద్దేశం. ఆ మానవుడు కూడా మానవుడు అనేవాడు భూమి మీద కాదు, భూమి లేనప్పుడు కూడా లేడు. కానీ ఆత్మరూపైన దేవుడు, సత్యస్వరూపైన దేవుడు, నిరాకారమైన దేవుడు, ఆయనకు వచ్చిన ఆలోచనకర్త అయిన దేవుడు తన స్వరూపంలో తన కోరికలో నరులను చేయడము అని దేవుడు ఆశించినాడు. ఆయన ఆశించిన రీతిగా ఆయన భూమిని సృజించినాడు, సమస్తము సృజించినాడు. చెట్టు చివరకు తన స్వరూపంలో మానవుని నిర్మాణం చేసినాడు. ఆ మానవునికి తన యొక్క స్వరూప లక్షణం ఇచ్చినాడు, తనకు ఆత్మను ఇచ్చినాడు. తన యొక్క ఆత్మతో పాటు ఆత్మని ముందుగా దేహానికి ప్రాణం ఎలాగో అలాగే
దేవుడు ఆత్మ ఇచ్చి ఆత్మకు పరిశుద్ధాత్మ ప్రాణం లాంటిది. దేహానికి ప్రాణము అంటే ప్రాణం అనే దానికి ఒక బేస్ కావాలి, ఒక బేస్ కావాలి. ఆ బేస్లో మానవుడు భూమిని సృజించి మానవుని సృజించి ఆ మానవిక మట్టి బొమ్మకు ప్రాణం పోసినాడు. అదే ప్రాణం పోసినటువంటి మానవునికి దేవుడు ఆత్మ ఇచ్చినాడు. ఆ ఆత్మను దేహంలో ఉంటుంది. ఆ ఆత్మను పోషించేది లేక ఆత్మకు పోషణ పరిశుద్ధాత్మ. దేహానికి ప్రాణము, ఆత్మకు పరిశుద్ధాత్మ. కష్టమైన చెప్పడానికి. కాబట్టి ఇది మానవిక నిర్మాణం. భూమికి పునాదులు ఉన్నాయా లేవా? దేవుడు భూమి సృజించినాడు కానీ పునాదులు లేవు. పునాదులు లేవు. కట్టడానికి పునాది భూమి. కాబట్టి ఈ యొక్క మధ్య తిరుగుతున్న పండగ రోజు ఎందుకు తిరగడం లేదు? పునాది ఉన్నాయి కాబట్టి తిరగడం లేదు. భూమికి పునాది ఉందా? అందుకే భూమి ఏం చేస్తుంది? తిరుగుతుంది. అర్థమైనా మీకు? భూమి ఒక చక్రంలో తిరుగుతూ ఉన్నది, నిరాధారముగా ఉన్నది. పైన ఆధారం లేదు, కింద ఆధారం లేదు, మధ్యలో అది వేలాడుతున్నట్లుగా ఉన్నది. ఏదో శిలువకు రాడినప్పుడు ఆ శిలువకు కింద భూమి శిలువకు పునాది వేశారు. దాని మీద శిలువ ఉన్నది. ఆ శిలువలో ప్రభు వేలాడాడు. భూమికి ఆకాశానికి మధ్య ఉన్నాడు కానీ శిలువ లేవడం ఆయన వేలాడినట్టు అనుభవం అది కాలేదు. కాబట్టి మనం గమనించవలసిన విషయం ఏంటంటే భూమికి పునాదులు లేవు కానీ ఉన్నది. భూమిని కట్టడానికి మనం పునాదులు భూమి పునాదులు అనుకుంటున్నాము. దానికే పునాదులు లేదు. దాంట్లో తప్పలేదంట మెడగొట్టుకోవాలి అన్నట్లుగా భూమికి పునాదులు లేవు. అది ఒక గోళంలాగా తిరుగుతూ ఉన్నది. పైన అయస్కాంతం, కింద అయస్కాంతం పెట్టి మధ్యలో ఒక శిలువను పెడితే లేదా మధ్యలో ఒక వస్తువును పెడితే ఒక ఆకారం పెడితే ఇనుముతో ఆ ఇనుముతో చేసినటువంటి ఆ వస్తువు కింద భూమి మీద పైన దేని మీద ఉండదు. ఆ పైన ఆకాశం కింద భూమికి మధ్యలో అది వేలాడుతుంది. కానీ ఎలా వేలాడుతుంది? కింద అయస్కాంతం యొక్క ప్రభావము, పైన అయస్కాంతం ప్రభావము రెండింటికి సెంటర్ పేజీ పెట్టారు కాబట్టి అది పైది దీన్ని ఆకర్షిస్తుంది, కిందది ఆకర్షిస్తుంది. కాబట్టి ఇది మధ్యలో ఆధారం లేకుండా నిలిచి ఉంటుంది. అది భూమి ఉన్నది, భూమికి ఆకర్షణ శక్తి ఉన్నది, కానీ మన కంటికి కనబడడం లేదు కానీ ఉన్నది. ఎవరు కనిపెట్టారు? భూమికి ఆకర్షిస్తున్నది. న్యూటన్. ఏ న్యూటన్? ఐజాక్ న్యూటన్. ఆయన కనిపెట్టాడు ఏమని? భూమికి ఆకర్షణ శక్తి ఉన్నది అని. ఇలా చేస్తే వద్దు తినబెట్టుకోండి. ఎందుకు పడుతుందంట? ఆకర్షణ శక్తి. చంద్రమండలానికి మనుషులు వెళ్తున్నాడు. అప్పుడప్పుడు చంద్రమండలం మనిషి వెళ్ళిన తర్వాత వెళ్ళాలనుకున్నాడు, ఎరట్లా కూర్చోనుకున్నాడు, కూర్చోంటున్నా చెయ్యట్లా ఏమి చలం లేదు. ఎందుకు అంటే అక్కడ భూమి ఆకర్షణ శక్తి అక్కడ లేదు. బియాండ్ ఎత్తు భూమి యొక్క ఎత్తు శక్తి కంటే దూరంగా వెళ్ళిపోయినాడు. అందుకని భూమి కలిసి రావాలి. అలాగే మనం భూస్వామ్య వ్యక్తులుగా ఉన్నాము. మన జీవితంలో తినవదన పడు ఆదాము తిన్నప్పుడు ఆ యొక్క ఆదాము తినవదన పడు
అవ్వల తిరుగు ద్వారా వారిలోనికి అపవాది యొక్క శక్తి ప్రవేశం వారికి వెళ్ళి దేవుని దగ్గరగా ఉన్నవారు అపవాది దగ్గర అయిపోయినారు. దేవుని యొక్క ఆకర్షణ ఉన్నవారు దేవుని ఆకర్షణ భూమి యొక్క ఆకర్షణ వెళ్ళిపోయినారు, అంటే సాతాను యొక్క ఆకర్షణ వెళ్ళిపోయినారు. కాబట్టి అది ఈ లోకము ఎంత ఏమండి, ఈ లోకము ఏమైనా ఏమన్నా చెప్పిన లోకంలో ఏ కనబడుతుంది? ఇవన్నీ కనబడుతున్నాయి. ఈ చెట్లు ఎక్కడ ఉన్నాయి? భూమి మీద ఉన్నాయి, భూలోకంలో ఉన్నాయి. కానీ బైబిల్ అలా చెప్పడం లేదు. లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపడం అవి ఎక్కడ ఉన్నాయి? లోకంలో ఉన్నాయంట. ఏది లోకము? మానవ దేహమే ఒక లోకము. ఈ లోకములో ఉన్నవి 3 పదార్థములు: శరీరాశ, జీవపడము. కాబట్టి ఇక్కడ మానవులైనటువంటి మనము ఈ యొక్క ప్రభావం చేత ఐక్యపరచబడిన వారిగా ఉన్నాం. ప్రత్యేక సంకల్పం లోపలికి వచ్చిన ఉద్దేశం ఏమిటి అంటే, భూమి యొక్క ఆకర్షణ శక్తి, భూమి మీద ఉన్నవాళ్ళతో నువ్వు ఆకర్షణ శక్తి మీద శక్తిలో ఉన్నాము. ఈ ఆకర్షణ ఎంత వరకు అదంతా దాటి పైకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ భూమి ఆకర్షణ శక్తి అది మన జోలికి రాదు. మనం ఏమి చేయలేదు. ఆకాశం కొన్ని వేల అడుగులు ఈశ్వరుడు వెళ్తా ఉంటుంది మనం. అయినా కానీ సాంకేతికమైన అది దానికి ఏమన్నా లోపం వస్తే ఆకాశంలో కింద పడిపోతుంది. ఎందుకంటే కింద పడుతుంది? భూమి యొక్క ఆకర్షణ శక్తి. కాబట్టి లోకము దాని ఆశ అనగా ఆకర్షణ శక్తి. కాబట్టి భూమి యొక్క ఆకర్షణ శక్తి. మానవుల్లో పాపం యొక్క ఆకర్షణ శక్తి అది మనలో ఉండి మనల్ని చేయడానికి పాపాన్ని చేస్తుంది. కాబట్టి వీఆర్ ద గ్రావిటీ పవర్ ఆఫ్ ద స్టాటిక్ పవర్. అపోజిట్ శక్తి అనేటువంటి ఆకర్షణ శక్తికి మనం చోటించున్నాము కాబట్టి అది మనలో ఉండి మనలో బయటపడుతుంది. చెడ్డ మనసు వచ్చింది. ఎందుకు వచ్చింది? చెడు మనస్సు నీలో ఉంది కాబట్టి అది నిన్ను ఆకర్షిస్తుంది. ఈ దిశను పక్కకి తిరిగి ఉన్నది. ఎప్పుడైతే అపవాదికి ఆకర్షణ శక్తి నుంచి మనం విడుదల పొందాలి అంటే దేవుడికి చేయడం వల్ల జరగాలి. ఈ భూమి మీద ఇక్కడ ఈ మందిరం యొక్క ప్రతిష్ట ఉద్దేశం ఏమిటి అంటే, దీనికి రాకడ వచ్చినప్పుడు భూమి వెళ్తుందా, చర్చలు వెళ్తాయా, మనుషులు వెళ్తారా, ఖచ్చితంగా ఆత్మలు వెళ్తాయా? చెప్పండి. మధ్య ఆకాశం దేవుని యొక్క స్వరం వినపడినప్పుడు ఇదిగో పెళ్లి కుమారుడు అనే కేక వినపడగానే అప్పటికి సిద్ధమైన వారు ఆయనతో కూడా లోపల ప్రవేశిస్తారు. రెక్కలు వచ్చినాయా? చచ్చిపోయిన మృతులైన వారు ప్రాణాలు వచ్చినాయా? రెక్కలు వచ్చినాయా? బ్రతుకున్న వారికి ఎలా చచ్చిన వారు ఎలా వెళ్తున్నారు, బ్రతుకున్న వారు ఎలా వెళ్తున్నారు? క్రీస్తుతో కడగబడిన వారు ఉన్నారు కాబట్టి క్రీస్తు యొక్క స్వరము ఎవరు వింటారో వారిని పైకెత్తుతుంది. స్వరం విన్నామంటే అక్కడ ఎక్కడో రష్యాలో లేదా అమెరికాలో మరి అక్కడ క్రికెట్ ఆట ఆడుతుందంటే ఇంట్లో బుష్లో కూర్చున్న అమ్మాయి కూడా చూస్తుంది ఏంటి కార్యక్రమాన్ని ఎలా చూస్తుంది? అక్కడ డెలివరీ అవుతుంది, ఇక్కడ రిసీవ్ చేసుకుంటుంది. అలా దేవుడు మధ్యాహ్నం కేక వేసినా సరే ఆ నా గొర్రెలు నా స్వామిలో మృతులైన వారి సైతం కూడా ఆ స్వామి వినగానే తిరిగి సమాధంలో తిరిగి లేస్తారు. ఎందుకు? మరణం అంటే ఏంటి? సాగు వేరు, నిద్ర వేరు కదా. మనకి సాగు వేరు, నిద్ర వేరు. కానీ దేవునికి మన నిద్ర ఎలాంటిదో దేవునికి మన సాగు కూడా అలాంటి. నిద్ర కూడా మనం లేపుతామా లేకపోనా? మరి ఏసుకో చనిపోవడం లేపుతాడా లేకపోనా? అదేంటి మన పరిధిలో నిద్ర దేవుని పరిధిలో సాగే నిద్ర. చనిపోయిన మనం లేపుతున్నామా, నిద్రపోయిన లేపుతున్నామా లేదా? మన సాధ్యమా కదా? నిద్రపోయే మనుషులు నువ్వు లేపగలుగుతున్నావే, మరి చనిపోయిన వాళ్ళ దేవుడు లేపలేడా? చెప్పండి. ఆయన లేకపోవడం, ఆయన స్వరము, దేవుని స్వరము మృతులు కూడా లేస్తారు. ఏసుకు
తిన్నప్పుడు ఏమైనా ఏం కనపడుతుంది? అన్ని సమాధులు అన్ని ఎప్పుడు కనపడుతున్నాయా? వాళ్ళందరూ రమ్మని తోడుకురా అన్నాడు అనుకోండి, ఏమన్నాడు మనడు? ఎప్పుడు బతుకురా అన్నాడు దేవుడు, ఏమన్నాడు? ఇచ్చారు బాధ్యత బతుకు అన్నాడు. మనుషులు బాధ్యత చేస్తానని ఎప్పుడు బాధ్యత అన్నాడు. మనుషులు బాధ్యత చేస్తాను, మనం మనుషులు బాధ్యత ఎప్పుడు బాధ్యత చెప్పండి సేవకులు. మనుషులు బాధ్యత సత్యం ఎప్పుడు బాధ్యత సత్యం మనుషులు బాధ చేసినప్పుడు బాధని ఏమవుతున్నారు? మనుషులు ఏమవుతున్నారు? రక్షణ పడుతున్నారు. దేవుడు ఎవరు బాధ చేయమన్నాడు? ఎముకలు బాధ చేయమన్నాడు. ఎముకలు బాధ చేయమన్నాడు. అంటే బాధ చేయమయ్యా ఏసుకున్న మాట వింటే వృద్ధులు కూడా వేస్తాడు. ఎముకైపోయిన వారు కూడా మళ్ళా బతుకుతాడు. మన పాపం చేతను అపరాధం చేతను చచ్చిన వాడు క్రీస్తు ఆయనతో కూడా మనను మరి ఇప్పుడు ఇక్కడ మాది నిలబడు. ఇక్కడ మాదిలో టీవీలో పనిచేస్తుంది. ఎవరు అర్థంగా నీ అర్థాలు ఉండేది అమ్మా. మీ వాళ్ళకి ఉంటున్నారేంటి? సరే, వడ్డీ వారి కోడగా టీవీలో పనిచేసిన పక్కన ఎక్కడ కైగురు పక్కన మండలం ఉంది. అక్కడ మన సహవాసం ఉంది. అక్కడ నుంచి టీచర్లు పనిచేస్తుంటే అక్కడ అప్పటికే మారుతుంది పనిచేస్తున్న వాళ్ళు టీచర్స్ ఉన్నారు, భార్య భర్తలు. వాళ్ళ మీద చాలా మంది తెలుసు. వాళ్ళు కేవలం గ్రేస్ వాళ్ళ టీచర్స్. మరి అప్పుడప్పుడు టీచర్స్ అయిన వాళ్ళకి సెంట్రల్ క్లాస్ టీచర్స్ కలుసుకుంటారు కాబట్టి పరిచయం అవుతారు. కాబట్టి ఆ పరిచయంలో ఈ పరిచయం అయింది ఎవరికి? గ్రేస్ వాళ్ళకి. ఆ పరిచయంలో సహవాసాన్ని గురించి బోధించాడు, వారం గురించి బోధించాడు, వారం సాటి గురించి బోధించాడు. వాళ్ళు సిబిసి అంటే గ్రూపులో ఆ సంఘంలో పుట్టి పెరిగినటువంటి వారే. దాని తర్వాత ఆ యొక్క సరే ఆమె సాక్షి చెప్పినప్పుడు మరి మాధురి అదే నేను ఎత్తులో పుట్టాను, ఈ అక్కడ ఎత్తులో పుట్టాను అంటే మరి ఆమె మార్పు చెందని చెప్తుంది. అది మాత్రం నాకు లేదు కదా అని ఆశ్చర్యపడి ఆ గ్రేస్ మాట విని ఆ భూజుడు వచ్చి వాక్యం విని వాక్యం ప్రతి వర్షం బట్టి మాధవసు పొంది తన జీవితంలో మార్చుకుని ఆ విధంగా అది ప్రభుత్వంలో విశ్వాసం ఉంటున్నది. మరి ఆ విధంగా ఈ ఊరిలో సేవ కొరకు మా సహవాసం అందుకట్టడానికి దేవుడు మార్గం స్థానం చేశారు. సో షీఈ్ ద ఆర్డినరీ ఆఫ్ దిస్ వర్క్. ఈ దినం మందిరం పట్టుకొని మనం సేవ చేస్తున్నామంటే, మరి మందిరం నిర్మాణం చేసుకున్నామంటే ఈ పునాది ఎక్కడ ప్రారంభమైనది అంటే ఎక్కడో మండలిలో పనిచేస్తుండగా రక్షిత ద్వారా మనం వెళ్ళిన వారు వాటిని విని వాటి రక్షణ విని దాని కూడా ప్రభావితమే మార్పు చెందిన దాన్ని బట్టి ఇక్కడ సేవలు మార్గం చేసే కూర్చున్నాం. కాబట్టి ఈ విధముగా మరి దీని యొక్క వాక్యం మనం విన్నప్పుడు మనం ఏమవుతున్నామంటే పునరుజ్జీవించబడుతున్నాం.
మనం పొందలేదంటే మనం మన పాపం చేత అపరాధం చేత బ్రతికిన వాడమా చచ్చిన వాడమా? చచ్చిన వాడు. ఈ చచ్చిపోయిన ఆత్మ అనేటువంటి మాధుర్యతో మరి గ్రేస్ కిరణ్ మాట్లాడినప్పుడు ఏం జరిగిందని అంటే ఈ చచ్చిపోయిన అమ్మాయి బ్రతికింది. ఎవరు? మాధుర్య బ్రతికిపోయింది. ఎలా బ్రతికింది? ఎలా బ్రతికింది? దేవుని స్వరం విన్నది. దేవుని స్వరం ఎవరి ద్వారా విన్నది? రక్షించబడిన వారి ద్వారా విన్నది. మరి ఎవరైతే బ్రతికించబడ్డారో ఆ బ్రతికించబడిన వాడు యొక్క స్వరము ఆమె విన్నప్పుడు ఆమె కూడా బ్రతికింది, నిద్ర నుంచి మేల్కొన్నది. ఈ మధ్య యొక్క ఉద్దేశం ఏమిటి అంటే, సువార్తకి వ్యాపక ఉద్దేశం ఏంటంటే, మనం అందరం కూడా దేవుని యొక్క ఉద్దేశం చిత్తంలో మన పాపం చేత అపరాధం సచ్చిన వాళ్ళ ఉండగా మనం బ్రతికించడానికి యేసు ప్రీతి లోకానికి వచ్చినాడు. యూదులను దాని పైకి లేవనెత్తడానికి. చాలా మంది దినాల్లో స్వస్థతలు చేస్తున్నాడు. మన సమాజంలో చాలా చాలా విశిష్టమైన స్వస్థతలు ఉన్నాయి. కానీ మనం వాటి పెద్ద పబ్లిసిటీ చేయము. ఏదో తిన్నాం మనం ఏం తోటలు తింటే తోటలు మనం పెట్టుకోవాలా? అక్కర్లేదు. జీవితాంతా కట్టుకోవడా తినాలి కడుపుగా. అంటే దేవుని స్వార్థ అనేటువంటిది నాట్ ఎక్స్పోజ్ ఇతరులకు. భౌతికంగా దేవుని రికమెండ్ చేయడం కంటే, భౌతికంగా దేవుని చూపించడం కంటే ఆధ్యాత్మికంగా దేవుని ఇతరులకు చూపించాలి. ఒకే పెళ్లి చేస్తున్నాడు, ఢిల్లీలో ఉద్యోగం చేస్తున్నాడు, ఢిల్లీ ఇక్కడ కూడా వెళ్ళిపోయాడు. ఆ ఫ్రెండ్స్ అందరూ పిల్లలేదు పెళ్లికి, వాళ్ళందరూ పిలిచాడు. పెళ్లి అయిన పిల్లలేకపోయినా అది నా భార్య చూపిస్తా రండి అని ఫ్రెండ్స్ అని వాళ్ళందరూ వచ్చారు. మంచి వంటలు చేసి పెట్టింది. వాళ్ళందరూ భార్య చూపించారు. చూపించి అయినా పెళ్లి చేసుకోవడం చూపించకుండా చేయకుండా పెళ్లి పిలవడం పెళ్లి చేసుకుంటా వేయడం అడిగారు. సాధారణ పెళ్ళి నేను ఉద్యోగం వచ్చిన తర్వాత 7 సంవత్సరాలు ఉద్యోగాన్ని ఢిల్లీలో అయితే 7 సంవత్సరాలు నాకైనా గడ్డ అడిగి తీసుకుని వండుకున్నాను, తిన్నాను, వంటలు తోడుకున్నాను, బట్టలు కొన్నాను, వాటర్ తీసుకున్నాను, గడువు చేసుకున్నాను. అన్ని గాలి సేకరంతా నేనే చేసుకున్నాను. 5 సంవత్సరాలు నా దీపాలు పెట్టుకునేది. అందుకని చెప్పి అమ్మాయి దగ్గర నేను పెళ్లి చేసుకున్నాను. నా కష్టాన్ని తీరిపోయేవి. కానీ పెళ్లి చేసుకున్నాను కాబట్టి చేసి కొన్నాను, చేసి పనిలేదు. ఆయన ఉద్యోగ పట్టలు ఆయన చూసింది, ఆయన బాగుంటుంది, 10 మంది కూడా పనిలేదు నాకు, అన్ని కూడా అన్ని చేసుకోవాలి. అందుకని పెళ్లి చేసుకున్నాను అని చెప్పి వంట దగ్గరికి వెళ్ళి మరి కాఫీకి పెట్టాలని లేదు. అంతవరకు వంట కనపడలేదు. అమ్మాయి ఏది చూసినా కనపడలేదు అంట. ఈ మాట్లాడింది చెప్పబెట్టిన ఆటో వేసుకొని వెళ్ళిపోయి బస్సు అయితే అది ఇంటికి వెళ్ళిపోయింది. 8 గంటలు చేసుకున్నది దరిద్రుడు, 8 గంటలను పెళ్లి చేసుకున్నది దరిద్రుడు కనిపాడాడు. పెళ్లి ఆటి కోసం భార్యగా అంగీకరించడానికి మరి భార్య పని చేయదా? చేస్తుంది కదా, అందుకు పెళ్లి చేసుకుంటాడా? చెప్పండి. ఈరోజు ఎవరు చేస్తున్నారు పెళ్లి? భార్య ఉద్యోగం, భర్త ఉద్యోగం. పొద్దున్న చేసి ఒక అమ్మాయి వస్తుంది, ఇట్లంతా ఊసి వెళ్ళిపోతుంది, చనిపట్టేసి. ఇంకో అమ్మాయి వస్తుంది, అంట్లతో ఒక పెట్టి అవుతుంది. మధ్య ఒక అమ్మాయి ఉంది, ఆ బట్టలు ఉత్తి వెళ్ళిపోతుంది. అన్ని పనులు అంతలో చేసి పెడుతున్నాడు. మరి భార్య ఏం చేస్తుంది? భార్యని పనులు చేయడానిక మనిషికి పురుషుడి భాగస్వామిగా దేహంలో భార్య భర్త భాగస్వామి. సరైన భావాలు తెలియదు. ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క ప్రాంతంలో భార్య స్థానం ఏంటో భర్తకు తెలియలేదు, భర్త స్థానం ఏంటో భార్య తెలియలేదు, తల్లిదండ్రుల స్థానం ఏంటో పిల్లలకు తెలియలేదు, దేవుని స్థానం ఏంటో దేవుని విశ్వాసించడం తెలియలేదు. ఏదో దేవుడు నమ్ముకున్నాను, ఏం నమ్ముకున్నావు దేవుణ్ణి? ఆమె ఒక పాలు చేసేవాడు. ఆ నాన్నగారు అమ్మ అన్నం పెడతాడు బతుకున్నప్పుడు. చచ్చిపోయిన తర్వాత ఆ ప్రశ్నలో 5,000 మంది భోజనం పెడతాడంట అని చెప్పాడు ఒక ఆయన బాధలు. బతుకున్నప్పుడేమో
వాళ్ళ అమ్మ పచ్చడి గట్టి వచ్చాడు కదంట. సెటిల్మెంట్ అన్నమాట సంవత్సరం ఎంతమందికి 5 మంది అమ్మ పేరు మీద బాగా పెట్టడం కావాలా, డబ్బులు దెన్ను పెట్టింగ్ కావాలా? మరి ఏం చేస్తాడు వీడు? అలాగే మన దేవుడు నమ్ముకుంటే చాలదు, దేవుడు సరిగ్గా వచ్చినామంటే చాలదు. మరి ఏంటి, ఏం జరగాలి మన జీవితంలో? ఇతరుల నుంచి మనము నేర్చుకోవాలి. మన జీవితం జీవించి మనం ప్రభుత్వం తిరగాలి. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఈ యొక్క చర్చ్ మందిరం యొక్క ఉద్దేశము, పర్పస్ ఆఫ్ ద చర్చ్ ఈజ్ వాట్? మందిరం ఎందుకు కావాలి, ఎందుకు కట్టాలి, దాని యొక్క ఉద్దేశం ఏమిటి? వారికి పెళ్లి చేసుకున్నారు కానీ చెప్పిన ఉద్దేశం సరైనది, వారికి నచ్చినది. అమ్మోనంట అన్ని మంది తీసుకొని చేసుకున్నాడంట, అబ్బో ఆయన అంటే ఎక్కడేమో అందుకని చేసుకున్నాడంట అనుకుంటూ నా తీర్చుకుని అక్కడికి వెళ్ళిపోతాను. దుర్మెత్తి పోతుంది ఏంటండి? దుర్మెత్తి పోతుంది. వారిని పెళ్లి చేసుకున్న భర్తలైన వారికి వారి యొక్క ఉన్నతమైనది ఏమిటో తెలుసుకోవాలి. అది భావాలు పెళ్లి చేసుకుంటే వారి భర్త యొక్క ఏడను సురక్షితంగా, క్షేమంగా, సంతోషంగా, ఆనందంగా, తృప్తిగా, అబ్బా మరి అమ్మ మా నాయకులు కొంత ఆదరణ ఫ్యామిలీలో పొందుతున్నాను అని ఆదరణ కలిగినదిగా ఉండాలి. అది భక్త. అది భక్త అంటే దేవుడు కనుక ఆయన పేరు చెప్పుకుంటే కాదు, కానీ ఆయన ఎందుకు మనం నమ్ముకోవాలంటే, ఎందుకు దేవుడి విశ్వాసం ఉంచాలంటే, దేవుడు మన జీవితంలో మార్చి తన స్వరూపాన్ని మార్చి తన స్వభావం మనకి ఇచ్చి ఆయన ఉండి తనలో మనం కూడా ఉండులాగా వచ్చేక్కడికి తీసుకెళ్ళగలట. ఆయన మనం వివాహం చేసుకుంటాడంట, మన అందరం బయలుపోతామంట. మనకు దేవదాన్ని వెళ్ళిన తర్వాత మన పెళ్ళికూతులు మన దేవతలు ఆయన అరిచేతో మన కళ్ళని ఇలా తుడిచి మనం వాదాల్చాడట. నువ్వు భూమి మీద ఉన్నప్పుడు అనేకమైనటువంటి పరిస్థితుల్లో నువ్వు ఆదరణ లేకుండా ఉన్నావు, ఆదరణ లేకుండా ఉన్నావు, దుఃఖంతో ఉన్నావు. అనేక నిన్ను వాదార్చలేదు, అనేక నిన్ను వాదార్చలేదు, అనేక నిన్ను గాయపరిచారు, అనేక నిన్ను గాయపరిచారు, అనేక నిన్ను కన్నీరు పెట్టారు, కనిపెట్టించారు. నీకు కాబట్టి నేను నిన్ను ఆదరణకర్తగా ఆదరిస్తున్నాను. కానీ ఈ యొక్క మందిరం యొక్క ప్రతిష్ఠిత యొక్క ఉద్దేశము, ఇది మందిరము ఎప్పుడు రాకలు అయితే మొట్టమొదటి దేవుడికి రాకలు అయితే మొట్టమొదటి ఇప్పుడు లేచి వెళ్ళిపోయింది మందిరాలే కదా. ఈ మందిరాలు కొంతమంది అయ్యే మాకు గుడి కట్టే కోట్లు కట్టి మాకు గుర్తుండే అంతా గుడి చూసాము. చాలా అనుకుంటుంది రాష్ట్రంలో మేము 10 గుడి కట్టారు, చాలా కోట్లు మీద కట్టారు. చాలా మంది ఆ గుడి గురించి వాళ్ళందరూ కారు మీద నడిచి వచ్చాడు ఒక అంటారు, కారు మీద తప్ప ఆటో మీద వచ్చేవాడు కూడా ఎంత నిశ్చితంగా గుడికి వారానికి గంట అది 7 లక్షల సంతా వస్తుందంట. గుడి గంట వారానికి ఎంత ఆదాయమో. దేవుడు అంటే దేవుడి మందిరం అంటే ఆదాయమా? దేవుడి గురించి ఆదాయాన్ని లెక్కేసి దేవుడు గొప్పతానని చెప్తామా? గుడి యొక్క దేవుడి గుడిలో ఉన్న దేవుని యొక్క ఆ గొప్పతనం వచ్చే ఆదాయమా? చెప్పండమ్మా, చెప్పండి. ఆదాయమా? వచ్చే సంఖ్య జరిగేటువంటి స్వచ్ఛత కార్యాలా? ఇవన్నీ ఏంటి? వారు ఏమి పనులు చేసి పడితే చెప్పేదే ఆ లిస్టు ఈ లిస్ట్ అంతా కలిపి చేసుకున్న భర్తే ఈ పనుల కోసం చేసుకున్నాను పారిపోయింటే వంద చెప్పకుండా కూడా పారిపోయిందారు. దేవుడు మనం నమ్ముకున్న దేనికి? ఇవన్నీ దేవుడి దగ్గర పుచ్చుకోవడానికేనా? ఇవన్నీ దేవుడి దగ్గర అడుక్కోవడానికేనా? లేకపోతే దేవుడి రాజ్యంలో ఆయనతో కలిసి సహవాసం చేయడానికా? అవును. ఆ బొమ్మ ఢిల్లీలో ఉద్యోగి వారిని పెళ్లి చేసుకుని ఎదురు చేసుకోవాలని చెప్పాడే లాభాలు. ఆ మాట విని భార్య సంతోషం వేసిందా, విచారం వేసిందా? అలా
అవి దేవుడు నమ్మకాన్ని దేనికి స్వతంత్రకు మేలులకు పిల్లలు కొట్టడానికి పెళ్లి అవ్వడానికి చదువు రావడానికి క్లాస్ అవ్వడానికి సీట్ రావడానికి కలిసి రావడానికి ఎలాంటి వాటిలో ప్రభు నమ్ముకునేది వీటికే ప్రభు నమ్ముకుని వీటి దొరికినందుకు ఆనందించినట్లయితే భారీగా మరి ఈ పథకం నేను నాతో చేయించుకుంటాను. అబ్బా ఎంత నా ఉద్యోగితో కలిసి నేను భార్య అవడానికి ఇల్లంతా నేనే ఊడుతున్నాను, నాతో ఊరు తీసుకున్నాడు, నాతో పొరుగు తీసుకున్నాడు, నాతో ఊరు తీసుకున్నాడు, నాతో ఊరు తీసుకున్నాడు అన్ని ఇప్పుడు నాతో చేయించుకోవాలి. అబ్బో ఎంతో పార్టీ దొరికాడు ఈ సార్లు పోతే మాట్లాడుకుంటున్నారంటారు, ఈ సార్లు పోతే మాట్లాడుకుంటారంటారు. తీసుకున్న భార్య సంతోషమా? భార్య పెళ్లి చేసుకున్న దేనికి భార్య పక్కనే కలిగించు ఆశ్రయపురమిదే దేవుని తేజస్సు నీచే సలమిది క్షేమము కలిగించు ఆశ్రయపురమిదే ప్రతి ఒక్కరికి సభ సేవలను